ద లాటరీ టికెట్ ఈస్ ఎ బుక్ బై ఆంటన్ పావ్లోవిచ్ చెకోవ్. ఓకే, సో ఈ యొక్క లాటరీ టికెట్ అనేటువంటిది ఒక పుస్తకం అనమాట. ద లాటరీ టికెట్ అనేటువంటిది ఒక పుస్తకం. ఆ పుస్తకాన్ని ఆంటన్ పావ్లోవిచ్ చెకోవ్ అనేటువంటి వ్యక్తి రాశారనమాట. దిస్ బుక్ ఈజ్ ఏ స్టోరీ అబౌట్ ఎ మ్యాన్ హూజ్ వైఫ్ బిలీవ్స్ దట్. ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే కనుక కథ అనేటువంటిది ఉందన్నమాట. సో ఆ యొక్క కథలో ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ యొక్క వ్యక్తి యొక్క భార్య హూజ్ వైఫ్ బిలీవ్స్ షీ హ్యాస్ వన్ ద లాటరీ. ఓకే, సో అతని యొక్క భార్య ఏమని నమ్ముతూ ఉంది అంటే తను ఒక లాటరీ టికెట్ అనేటువంటిది గెలిచింది అని అనుకుంటుంది. ఆఫ్టర్ హస్బెండ్ ఇవాన్ డ్మిట్రిచ్ రీడ్స్ ద సిరీస్. ఓకే, సో తన యొక్క భర్త మరి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి గెలిచినటువంటి లాటరీ టికెట్ యొక్క నంబర్స్ చదువుతున్నారు. ఆయన పేరు ఇవాన్ డ్మిట్రిచ్ అనమాట. సో ఆయన చదువుతూ ఉన్నప్పుడు తను గెలిచింది అని చెప్పి అనుకుంటుంది. ఒక్కొక్క నంబరు ఆయన చదువుతూ ఉన్నప్పుడు తన యొక్క టికెట్ నంబరు ఆ న్యూస్ పేపర్లో ఆమె భర్త చదువుతున్నటువంటి నెంబర్స్ ఒకదానికొకటి కలుస్తూ ఉన్నప్పుడు అమ్మయ్య నాది కూడా నేను గెలిచాను అని చెప్పి అనుకుంది, విచ్ ఈజ్ కరెక్ట్. సో అదంతా కూడా ఒకేలాగా ఉన్నాయి అనమాట. సో బట్ నాట్ ద నంబర్ విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, సో తర్వాత ఏ నెంబర్ అయితే దాంతోపాటు లేనటువంటిది ఉందో దాన్ని వారు ఇంకా గమనించుకోలేదు. సో ఒక్కొక్కటి ఈ న్యూస్ పేపర్లో చూస్తున్నారు, ఆ టికెట్లో చూస్తున్నారు, అంతా కూడా సమానంగానే అనిపిస్తూ ఉంది. సో న్యూస్ పేపర్లో ఒకటి ఉంటే సో అక్కడ కూడా ఒకటి అట్లా ఉందన్నమాట. సో ఆఫ్టర్ ఇవాన్ రీడ్స్ ద సిరీస్. ఓకే, సో ఇవాన్ అట్లా చదువుతూ ఉన్నారనమాట. చదువుతూ ఒక్కొక్కటి చదువుతున్నారు. షీ బికమ్స్ ఎక్స్టాటిక్. ఓకే, సో ఇంకా తనకు ఆనందం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ కాంట్ బిలీవ్ దట్ షీ జస్ట్ వన్ ద లాటరీ. ఇంకా తర్వాత నేను లాటరీ గెలిచానా అనేటువంటిది అసలు తను నమ్మలేకపోతుంది అనమాట. సో ఇవాన్ టెల్స్ హర్ నాట్ టు వరీ అబౌట్ ద నంబర్. ఓకే, సో తర్వాత ఇవాన్ చెప్పాడు ఈ యొక్క నంబర్ను బట్టి నువ్వు కంగారు పడబాక అని చెప్పారు, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, సో ఏదైతే రాంగ్ ఉందో దాని గురించి నువ్వు బాధపడకు. ఇవాన్ అండ్ ఈజ్ వైఫ్ బిగిన్ టు డే డ్రీమ్. ఓకే, సో ఇవాను అట్లాగే ఆయన యొక్క భార్య ఇద్దరు కూడా పగటి కలలు కంటూ ఉన్నారనమాట. అండ్ ఫ్యాంటసైజ్ అబౌట్ ద లైఫ్ దే విల్ హ్యావ్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా మేము ఈ లాటరీ కనుక గెలిచినట్లయితే మాకు వచ్చినటువంటి డబ్బులతో మేము ఎంత సంతోషంగా జీవించవచ్చు అని చెప్పి వారు ఊహించుకుంటూ ఉన్నారు. ఇన్ ద లాటరీ మనీ విచ్ ఈజ్ $75,000. ఓకే, సో ఆ లాటరీలో వచ్చేటువంటి డబ్బులు ఎంత అంటే $75,000 అనమాట. ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాన్ బిగిన్స్ టు సజెస్ట్ వాట్ షీ షుడ్ డూ విత్ ద మనీ. ఓకే, సో ఇంక అందుకని ఇవాన్ ఏం చేశాడు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బులతో నువ్వు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చెప్పి తన యొక్క భార్యకి సలహాలు ఇవ్వటం అనేటువంటిది ప్రారంభించాడు. సచ్ యాజ్ స్పెండింగ్ మనీ ఆన్ ఏ న్యూ ఎస్టేట్. ఓకే, కొత్త స్థలాన్ని కొందాము అని చెప్తున్నారు. ఇమీడియట్లీ ఎక్స్పెన్సెస్, ఇంకా వారికి కావాల్సినటువంటి వాటి అన్నిటి గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి అవసరాలు ఉన్నాయి. దెన్ పుట్టింగ్ ద రెస్ట్ ఇన్ ద బ్యాంక్. మిగిలిన డబ్బులంతా కూడా మనం బ్యాంక్లో పెట్టుకుందాం. ఇవాన్ థింక్స్ అబౌట్ హౌ హీ కుడ్ లివ్ ఇన్ సెయింట్ మార్టిన్స్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే మిగిలిన డబ్బు అంతా కూడా మనం బ్యాంక్లో పెట్టుకుందాం అని చెప్పుకుంటూ ఉన్నారు. సో తర్వాత సెయింట్ మార్టిన్స్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఎలా నివసిస్తారు అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దెన్ వెకేషన్ డ్యూరింగ్ ద హార్ష్ ఫాల్ ఎవ్రీ టైమ్ ఇట్ కమ్స్ అరౌండ్. ఇప్పుడు కూడా వారు ఏదో ఒక ప్రాంతానికి చక్కగా ఒక విహారయాత్రకి వెళ్ళి సంతోషించాలి అనేటువంటి దాని గురించి వారు కొంతకాలం వెళ్ళి అక్కడ నివసించి సంతోషించి మరలా రావాలి అని చెప్పి అనుకున్నారు. ఎవ్రీ టైమ్ ఇట్ కమ్స్ అరౌండ్ ఇవాన్ దెన్ గెట్స్ యాంగ్రీ. అవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. సో ఇవాన్కి ఒకేసారి కోపం వచ్చింది. అండ్ థింగ్స్ అబౌట్ హౌ ఈజ్ వైఫ్ కుడ్ అబాండన్ హిమ్. తర్వాత వాళ్ళ యొక్క ఆవిడ ఆయన చేయాలనుకున్నటువంటి దాన్ని చేయకుండా ఎలా ఆపిద్ది అనేటువంటిది ఆయన ఊహించుకొని ఆయనకు కోపం వచ్చిందనమాట. ఆర్ బేసికల్లీ ఓన్ హిమ్ బై మేకింగ్ హిమ్ డూ వాట్ షీ సేస్. అట్లాగే ఇంకా అనుకుంటున్నాడు వాళ్ళ ఆవిడ ఖచ్చితంగా ఆమె ఏం చెప్పిద్దో అదే ఆయన చేయాలి అని చెప్పి అనుకుంటాడు ఇవాన్. ఓకే, సో వాళ్ళ ఆవిడ చెప్పిద్ది టికెట్ ఆమెదే కాబట్టి సో ఆవిడ చెప్పినట్టు ఆయన చేయాలి అనేటువంటిది ఒకసారి ఆయనకు గుర్తొచ్చి ఆయనకు కోపం వచ్చింది. ఇవాన్ బిగిన్స్ టు ఆర్గ్యూ విత్ హిస్ వైఫ్ అబౌట్ వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ షీ క్లెయిమ్స్ ఆల్ ఆఫ్ ద లాటరీ టికెట్ మనీ. ఓకే, సో తర్వాత ఇవాన్ ఏం చేశాడు అంటే తన యొక్క భార్యతో పోట్లాడటం మొదలుపెట్టాడు అనమాట. వచ్చినటువంటి డబ్బంతా కూడా వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి వారు ముందుగానే ఊహించుకుంటున్నారు, పోట్లాడుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ ఏ లాంగ్ ఆర్గ్యుమెంట్ చాలాసేపు వారు పోట్లాడుకున్న తర్వాత ఇవాన్ గోస్ టు ద న్యూస్ పేపర్. తర్వాత మళ్ళీ ఇవాన్ ఏం చేశాడు అంటే ఆ యొక్క వార్తాపత్రికను తీశాడు అండ్ రీడ్స్ ద లాటరీ నంబర్. సో అక్కడ లాటరీ నంబర్ అనేటువంటిది ఆయన చదువుతూ ఉన్నాడు అనమాట. ఆ సంఖ్యను చదువుతూ ఉన్నాడు. ద సిరీస్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో 9499 అంతా కూడా చక్కగానే వచ్చింది, కరెక్ట్గానే వచ్చింది అనమాట. సో 9 ఉంది, లాటరీ టికెట్లో ఉంది, వార్తాపత్రికలో ఉంది, 4 ఉంది, 9 ఉంది. ఈ 4 నంబర్లో సమానంగా అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి సేమ్. బట్ ద నంబర్ ఈజ్ 46 నాట్ 26. చివరికి వచ్చేసరికి మరి 5వ నెంబర్ 6వ నెంబర్ చూసినట్లయితే 5వ నెంబర్ అక్కడేమో 4 ఉంది,
వీళ్ళ లాటరీ టికెట్లోనేమో 2 ఉందన్నమాట. మళ్ళీ చివరిది 6 ఒక్క 2 మారిందనమాట. ద యాంగర్ ఎట్ ఈచ్ అదర్ అండ్ ద హోప్ దే హ్యాడ్ ఫర్ విన్నింగ్ ద లాటరీ డిసపియర్స్. ఓకే, సో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి కోపం అనేటువంటిది పోయింది. వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ అనేటువంటిది, మనం గెలిస్తే ఇది చేద్దాం అది చేద్దాం అని ఆలోచించుకున్నటువంటి ఆ యొక్క ఆలోచనలు అన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. టు ఎండ్ ద స్టోరీ, కథను ముగించడానికి, ఈవెన్ కంప్లైంట్స్ అబౌట్ హౌ ఈజ్ లైఫ్ ఈజ్ టెరిబుల్ నౌ. ఓకే, సో తర్వాత ఇవాన్ చెప్తూ ఉన్నాడు అనమాట, నా పరిస్థితి ఇంకా మరలా కష్టతరమైనటువంటిదే, బాధాకరమైనటువంటిదే. జోకింగ్లీ ఆర్ నాట్ జోకింగ్లీ సేస్ హీస్ గోయింగ్ టు హ్యాంగ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద ట్రీ అవుట్ సైడ్. ఇంకా అతను ఏం చెప్పాడు అంటే, సరే నేను ఇంకెళ్ళిపోయి, నవ్వుతా చెప్పాడో హాస్యాస్పదంగా, లేదు అంటే మామూలుగా చెప్పాడో కానీ మొత్తాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, బయటికి వెళ్ళిపోయి తను ఊరేసుకుంటాడంట. చెట్టు యొక్క ఆ కొమ్మ ఉంటుంది కదా, సో ఆ కొమ్మకి తాడు కట్టుకొని ఊరేసుకొని చచ్చిపోతాను నేను అని చెప్పాడు. అక్కడ ఆ లాటరీ టికెట్ రాకముందే వాళ్ళు ఎంతగానో ఊహించుకొని ఆనందించేసి, దాని గురించి మావిడ ఖర్చు పెట్టిద్దా, నేను ఖర్చు పెట్టాలా, నేను చెప్పినట్టు మావిడ చేయాలి, మావిడ చెప్పినట్టు నేను చేయడం కాదు, అది కొనాలి ఇది కొనాలి, ఏంటంటేంటో ఆలోచించుకొని పాపం ఏంటంటే అనుకుంటారు. నిజంగా లాటరీ టికెట్ కరెక్ట్గా కలిసిందా లేదా ముందు చూసుకోలేదు, కానీ ఎలాగా డబ్బులు ఖర్చు పెట్టాలి అని చెప్పి పగటి కళలు అనేటువంటి కనడం ప్రారంభించారు. ఒకరినొకరు తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. ఇలా కాదు అలా చేయాలి, అలా కాదు ఇలా చేయాలి, మనం ఆ వెకేషన్కి వెళ్దాం, ఇల్లు కొనుక్కుందాం, ఓకే సో మిగతా డబ్బులు బ్యాంకులో వేసుకుందాం, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అదేమి కూడా లేకుండా పోయింది.